ఆషాఢ మాస పవిత్ర వేళ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు మొదలయ్యాయి. అమ్మవారి మూల విరాట్తో పాటు ఉప ఆలయాలను వివిధ రకాల కూరగాయలతో ప్రకృతి మాత స్వరూపంగా అలంకరించారు. మొదటి రోజు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ టన్నుల కొద్దీ కూరగాయలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత రమణీయంగా అలంకరించారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. టన్స్ నిన్నటి వరకు మనకు ఈ వెజిటేబుల్స్ దాదాపు 8 రకాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ శాకంబరి ఉత్సవాలు దిగ్విజయంగా జరగడం కోసం మా పై అధికారులు, మా కమిషనర్ గారు కానీ, మా మంత్రి గారు కానీ, ముఖ్యంగా సీఎంఓ నుంచి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ శాకంబరి ఉత్సవాలు జరపాలి, వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ఈ అలంకరణ చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ అలంకరణ వెజిటేబుల్స్తో కూడిన అలంకరణ, రేపు పళ్ళు, మళ్ళీ ఎల్లుండి చివరి రోజు డ్రై ఫ్రూట్స్ తోటి చేస్తుంటారు. అమ్మవారు ఇలా 3 రోజులు 3 రకాలుగా దర్శనం ఇవ్వడం అనేది భక్తులు చాలామంది భక్తితో దర్శనాని కోసం వస్తారు. సో వచ్చిన భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసమే మేము ఉన్నాము. పూర్తిగా కూరగాయలతో చాలా పవిత్రంగా చేసే కదంబ ప్రసాదం, ఈ కదంబ ప్రసాదం స్వీకరించడానికి కూడా చాలామంది భక్తితో ఇష్టంగా వస్తారు. సో ఎంతమంది వచ్చినా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేశామని తెలియజేస్తున్నాం.